అష్టమ స్కందంలో మనువుల గురించి తెలుసుకుందాం. స్వయంభువ మనువు తరువాత పాలించిన ఇతర మనువుల గురించి చెప్పుమని పరీక్షిత్తు వేడగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. ఈ కల్పములోని 14 మనువులలో 6 ప్రఖ్యాతులు అంటే కీర్తిశేషులైనారు. మొదటి మనువైన స్వయంభువునకు దేవహూతి, ఆకూతి అనే కుమార్తెలు కలిగారు. శ్రీ మహావిష్ణువు లోకాలకు ధర్మాలను జ్ఞానాన్ని బోధించే నిమిత్తమై దేవహూతికి కపిలునిగను ఆకూతికి యజ్ఞునిగను జన్మించాడు. కపిలుని చరిత్ర మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు యజ్ఞుని గురించి చెప్తాను. ప్రతి మన్వంతరంలోనూ ఒక మనువు పుత్రుడు, ఇంద్రుడు, ఋషులు, అంశావతారము, దేవతలు ఉంటారు. వీరందరినీ పాలిస్తూ భగవానుడు లోకరక్షణ చేస్తూ ఉంటాడు. స్వయంభువ మన్వంతరం మొట్టమొదటిది. స్వయంభువ మనువు భార్య అయిన శతరూపతో సకల సౌఖ్యాలను అనుభవించి చిరకాలం రాజ్యం ఏలిన తర్వాత సర్వము త్యజించి భార్యతో పాటు సునందా నదీ తీరంనకు చేరి అక్కడ ఒంటికాలిపై నిలిచి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. మంత్రోపనిషద్వాక్యాలతో భగవంతుణ్ణి ఇలాగా స్తుతించాడు. ఎవరైతే తన చైతన్య శక్తిచే విశ్వాన్ని సృష్టిస్తాడో, లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొని ఉంటూ బ్రహ్మాండాన్ని చూస్తూ ఉంటాడో, తనకు తానే ఆధారమై ఉంటూ సమస్తము తానే అయి ఉంటాడో, తనకొక రూపము లేకపోయినా తన చైతన్య ప్రభావాన్ని రూపొందించుతాడో, ఆది మధ్యాంతములు లేనివాడై అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటాడో, ఎవడు అందరికీ జ్ఞానాన్ని కలుగజేస్తాడో అటువంటి పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను అని ప్రార్థిస్తుండగా అసురులు వచ్చి అతనిని చంపి ఆరగించాలని మీదపడ్డారు. అది చూచి మూర్తి ధర్ములకు పుత్రుడై జన్మించిన యజ్ఞుడనబడే శ్రీ మహావిష్ణువు వచ్చి చక్రాయుధంతో రాక్షసులను సంహరించి మనువును రక్షించాడు. అతడే ఇంద్రుడైనాడు. రెండవ మన్వంతరంలో అగ్నికుమారుడైన స్వారోచిషుడు మనువైనాడు. అతని పుత్రులలో ప్రసిద్ధులైన ద్యుమంతుడు, సుషేనుడు, రోష్మచింతుడు మొదలైన వారు భూమిని పాలించారు. అప్పుడు రోచనుడు ఇంద్రుడైనాడు. సుషితులు మొదలైన వారు దేవతలైనారు. ఊర్జస్తంభుడు మొదలైన వారు సప్తఋషులైనారు. విష్ణువు విభువు అనే పేరుతో తుషిత వేదశిరులనే బ్రాహ్మణ దంపతులకు పుత్రుడై జన్మించి కుమార బ్రహ్మచారి అయి వ్రతదీక్షాపరుడు అయ్యాడు. ప్రియవ్రతుని పుత్రుడైన ఉత్తముడు మూడవ మనువు అయినాడు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన గుణవంతులైన కుమారులు ఉండేది. వశిష్ఠపుత్రులైన ప్రమథాదులు సప్తఋషులయ్యారు. సత్యజిత్తు అనేవాడు ఇంద్రుడయ్యాడు. సత్యులు, భద్రులు మొదలైన వారు దేవతలైనారు. విష్ణువు ధర్మునికి సూనృతయందు సత్యసేనుడనే పేరుతో జన్మించాడు. అతడు సత్యజిత్తుకు చెలికాడై దుర్మార్గులైన యక్ష రాక్షసులను దండించాడు. 4వ మన్వంతరంలో తామసుడు అనేవాడు మనువైనాడు. అతని కుమారుడైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది బలవంతులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలైనారు.
త్రిశుఖుడనేవాడు ఇంద్రుడయ్యాడు. జ్యోతిర్వో జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తఋషులైనారు. విష్ణువు హరిని హరిమేధులకు పుత్రుడై జన్మించి హరి అనబడ్డాడు. సర్వలోక ప్రభువైన హరి దయాసముద్రుడై మొసలికి చిక్కిన గజేంద్రుని విడిపించి రక్షించాడు. తామస మనువు తమ్ముడైన రైవతుడు 5వ మనువు అయినాడు. అతని కుమారులైన ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైన వారు రాజులయ్యారు. ఈ మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశిరుడు మొదలైన వారు దేవతలైనారు. శుభ్రునకు వికుంఠయందు విష్ణుమూర్తి వైకుంఠుడై జన్మించాడు. అతడు సర్వలోక పూజనీయమైన వైకుంఠలోకాన్ని సృష్టించాడు. ఆయనను లక్ష్మీదేవి వరించినది. తరువాత చక్షువు పుత్రుడైన చాక్షుషుడు 6వ మనువైనాడు. అతని కుమారులైన పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన వారు రాజులయ్యారు. మంత్రజుమ్నుడు ఇంద్రుడయ్యాడు. ఆప్యాదులు దేవతలైనారు. హవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారు సప్తఋషులైనారు. వైరాజుకు సంభూతియందు విష్ణువు అజితుడనే పేరుతో జన్మించాడు. ఆయనే కూర్మరూపుడై మందర పర్వతం సముద్రంలో మునగకుండా మోసినాడు. దేవతలు ప్రార్థించగా క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చినాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఇప్పుడు వైవస్వతుడనే 7వ మనువు పరిపాలిస్తున్నాడు. అతనిని శ్రాద్ధదేవుడని కూడా అంటారు. ఇతనికి ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషకుడు, పృషధ్రుడు, వసమంతుడు అనే 10 మంది పుత్రులు కలిగారు. వీరు రాజులైనారు. పురంధరుడనేవాడు ఇంద్రుడయ్యాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రుడు దేవతలైనారు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు సప్తఋషులయ్యారు. వీరిలో కశ్యపుని భార్య అదితి గర్భం నుండి విష్ణువు వామన రూపుడై ఇంద్రుని తమ్మునిగా జన్మిస్తాడు. ఇంతవరకు 7 మన్వంతరాల గురించి చెప్పాను. రాబోయే మన్వంతరాలు ఇలాగుంటాయి. సూర్యునకు విశ్వకర్మ పుత్రికలైన సంజ్ఞ, ఛాయ భార్యలైనారు. ఆయనకు బడబ అనే భార్య కూడా ఉన్నది. సంజ్ఞకు యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయకు శనైశ్చరుడు, తపతి పుట్టారు. తపతిని సంవర్ణుడు పెళ్ళాడాడు. బడబకు అశ్విని దేవతలిద్దరూ పుట్టారు. రాబోయే కాలంలో సావర్ణి 8వ మనువు అవుతాడు. అతడిప్పుడు తపస్సు చేస్తున్నాడు. సూర్య సావర్ణి పాలించే 8వ మన్వంతరంలో అతని కుమారుడు నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వారు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృత ప్రభువులు దేవతలవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడు, వ్యాపుడు, వృషశృంగుడు సప్తఋషులవుతారు. బలి చక్రవర్తి ఇంద్రుడవుతాడు. పూర్వము దానవుడైన బలి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకొనగా విష్ణువు వామనుడై వెళ్ళి దానమడిగి దానముని అణగదొక్కాడు. తరువాత శ్రీహరి బలికి అమరావతి కంటే అందమైన సుతల లోకాన్ని ఇవ్వగా అక్కడ బలి సుఖంగా ఉన్నాడు. తరువాత విష్ణువు దేవగుహి సరస్వతికి సార్వభౌముడనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రుని పదవి నుండి తొలగించి బలిని ఇంద్ర పదవిలో ఉంచుతాడు. విష్ణువు నుండి బలి ఇంద్ర పదవిని పొందినప్పటికీ అతడు మొదట విష్ణువునకు చేసిన దానం యొక్క పుణ్యము తరిగిపోదు. తరువాత వరుణుని కొడుకైన దక్ష సావర్ణి 9వ మనువు అవుతాడు. అతని పుత్రులైన ధ్రువకేతువు, దీప్తికేతువు మొదలైన వారు రాజులవుతారు.
అద్భుతుడనేవాడు ఇంద్రుడవుతాడు, ద్యుతిమంతుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతునకు అంబుధారకు పుడతాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు 3 లోకాలను ఆనందంగా పాలిస్తాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.